మహిళలకు 2500 ప్రతి నెల ఇస్తామన్నారు. అది ఇంకా రాలేదన్న. నెక్స్ట్ థర్డ్ ఇయర్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం. 4000 పింఛన్ ఇస్తాను ఇప్పుడు ఇయ్యలేదు. 2 సంవత్సరాల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం. ₹1,00,000 తులం బంగారం ఇస్తాను ఇప్పుడు ఇయ్యలేదు. థర్డ్ ఇయర్ నుంచి ఇస్తాం. అది అంటే చాలా నెగిటివిటీ వచ్చింది 1 ఇయర్ కి అని అంటున్నారు. ఎందుకు వస్తుందన్న? 1,72,000 కోట్లు తీసుకొచ్చిండు దావోస్ నుంచి తీసుకొచ్చిన కాబట్టి పెట్టుబడులు మంచిగానే ఉన్నది. మీకేమో ఎట్లా చెడ్డగా అనిపించిందో చెప్పండి మీరు. మళ్ళీ అంటే వాళ్ళు వీళ్ళు జెండు బాంబులు పట్టుకొని తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? జెండు బాంబులు పెట్టుకొని తిరిగింది బీజేపీ వాళ్ళకి ఈనోళ్ళు పంపించినాం కదా, వాళ్ళు కూడా వేసుకున్నారు. అందుకే మేము జెండు బాంబులు తీసుకున్నాం. సో ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయి అంటారా ప్రజలకు? ఖచ్చితంగా 4 పథకాలు అయితే అందినాయన్న. ఇంకా 2 పథకాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందుతున్నాయి. అంటే ఇదొకటి ఏంటంటే ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఫస్ట్ ఒక మండలానికి కోసం అని చెప్పేసి ఒక మండలంలో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకున్నాం. దానికి రైతు బంధు రైతు భరోసా అని ఇప్పుడు పెట్టిండ్రు. రైతు భరోసా అది ఇచ్చిన తర్వాత సైమల్టేనియస్గా అన్ని గ్రామాలకు వస్తాయి. అంటే సైమల్టేనియస్గా పెంచుతామన్న. ఏదైనా కూడా ఒకటేసారి కాదు కదా, ఆర్థిక పరిస్థితి ఉన్నట్టుంటా. రుణమాఫీ చేసింది కదా 2 లక్షలు, 80% అయినా ఏదో కూడా కొత్త కాలేదు కాబట్టి అది కూడా అవుతుంది. అంటే కొన్ని నెగటివ్ మిగతా 20% ఎట్లా ఉందంటే వాళ్ళకు ఇంటి పేరు ఏదో తప్పుండో లేకపోతే వాళ్ళ కుటుంబం పేరు తప్పుండో అట్లా అయ్యింది కాబట్టి కాలేదు, అంతే. వాళ్ళకు కూడా అవుతుంది ఖచ్చితంగా. మహిళలకు 2500 ప్రతి నెల ఇస్తామన్నారు. అది ఇంకా రాలేదన్న. నెక్స్ట్ థర్డ్ ఇయర్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం. 2 సంవత్సరాల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం. అన్న దావోస్కి వెళ్ళారు కదా, ఆయన ఇంగ్లీష్ మీద చాలా మంది కాంట్రవర్సీలు ట్రోల్స్ చేస్తున్నారు. దాని మీద మేము ఏం మాట్లాడతాం? అది ఇంగ్లీష్ మీద ఉండవు అన్న. ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఏముంటుంది అంటే మన ఇదైతే ఏది ఉందో ఇది సేఫ్ సైడ్ ఏది ఉందో అక్కడైతే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అంటే కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. అసలు ఇప్పుడు ఎవరు వచ్చారో ఎవరు చేస్తున్నారు? ఐటీ బాబు కూడా మంచిగానే చేస్తారు కదా అన్న ఐటీ మినిస్టర్. వాళ్ళ భార్య కూడా ఇదేంది అది ఐఏఎస్ ఆఫీసరే. వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి ఏమన్నా వస్తాయా? అందరికి ఒకటే. కాకపోతే మన ఏంటంటే సేఫ్ సైడ్ ఏది ఉంటే అది ఉంటుంది. ఆల్రెడీ సేఫ్ సైడ్ కాబట్టి హైదరాబాద్ ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు హైదరాబాద్ మంచి డెవలప్ అయింది, ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది అని అంటున్నారు. ఎవరు అన్నారు అట్లా? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఖచ్చితంగా మొన్న పెరిగిందని చెప్పేసి బీజేపీ వాళ్ళే చెప్పారు కదా. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఖచ్చితంగా పెరిగిందని చెప్పింది కదా. మరి పెరిగినప్పుడు మంచిగా చేస్తున్నట్టే కదన్న. ఇప్పుడు ₹1,00,000 తులం బంగారం ఇస్తాను ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి ఇస్తాం. అది నేనే చెప్తున్నా, కాంగ్రెస్ అభిమానే.